నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను కోటేశ్వరరావు గారు వర్షన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను, మీ సబ్మిషన్ వింటాను అప్పుడు. ఎస్ కోటేశ్వరరావు గారు, సో నార్మల్ గా పార్టీలు అన్నప్పుడు సరే, అటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అటు సపోర్ట్ ఉందా, ఆరోపిస్తుందా, సపోర్ట్ లేదా అన్న విషయాలు పక్కన పెడితే సరే, పార్టీలు అన్నప్పుడు ఇది చెప్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని వాళ్ళు చెప్పారు. బట్ నాకు ట్రిగ్గర్ అయిందంటే ఎక్కడ అంటే కూడా మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ సరే ఇవన్నీ తీసుకొస్తుంది, దావోస్ టైంలో కూడా వెళ్ళిండ్రు కానీ దాని గురించి ఇంతవరకు ఒక క్లారిటీ లేదు, ఇప్పుడు కూడా వస్తున్నాయి, దీని గురించి కూడా ఏం క్లారిటీ ఉంటుందో లేదా అని చెప్పేసి అన్నారు. అంటే ఓకే పార్టీల పరంగా ఏమైనా అనుకోని, బట్ ఈవెన్ మీకు కూడా ఇలాంటి అసలు నమ్మకం లేకపోవడానికి రీజన్స్ ఏంటనుకోవచ్చు? కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే నార్మల్ పబ్లిక్ దగ్గర ఈ నమ్మకాన్ని గెయిన్ చేయడం దగ్గర ఎక్కడైనా ఫెయిల్ అయింది అనుకోవచ్చు? నేను కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే రేవంత్ రెడ్డి సర్కారా అనేటువంటిది కాదు నేను చెప్పింది. నేను గుజరాత్ గురించి చెప్పాను, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను. ఈ ఎంఓయూస్ అనేటువంటివి భారీ ఎత్తున జరిగినట్టు చెప్పడం తప్ప ఆచరణలో అవి చాలా తక్కువగా ఉన్నాయనేటువంటిది వివిధ రాష్ట్రాల డబుల్ ఇంజన్ గుజరాత్ పరిస్థితి అట్లాగే ఉంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్లాగే ఉందని ఆ కంటెస్ట్ లో చెప్పాను నేను. అందుకని ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు విదేశాల నుంచి వచ్చారా లేదా స్వదేశం వాళ్ళ అనేటువంటి చర్చ జరుగుతున్నారు. అసలు విదేశాల నుంచి మన దేశానికి ఎఫ్డిఐలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా అంటే, నిన్న అందులో మాట్లాడినటువంటి ఒక కంపెనీ ప్రతినిధి అనేకమైనటువంటి నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. రెండోది, అధికారానికి వచ్చినటువంటి కొత్తలో నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఎక్కువ సార్లు పర్యటించారు. ఎందుకు మీరు విదేశాల్లో పర్యటిస్తున్నారు అంటే, బీజేపీ వాళ్ళు చెప్పింది ఏమిటంటే, కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టని కోల్పోయింది ఇండియా, రెండోది విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి నరేంద్ర మోడీ గారు ఇట్లా విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పారు. కానీ గడిచినటువంటి 11 సంవత్సరాల్లో పరిస్థితి ఏమిటి? నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు $60 బిలియన్ మన దేశానికి విదేశీ పెట్టుబడి ఎఫ్డిఐలు వస్తే, ఈ 11 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఎఫ్డిఐలు $748 బిలియన్, అంటే ఏడాదికి సగటున $75 బిలియన్ మాత్రమే వచ్చాయి. అందుకని నరేంద్ర మోడీ గారు వెళ్ళి మొత్తం అంతా నా పలుకుబడిది, నేను భారతదేశము అది ఇది అని చెప్పేసి ఎంత చెప్పినా గాని ఎఫ్డిఐలు మన దేశానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇబ్బడి ముబ్బడిగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రాలేదు, వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు. ఇది వాస్తవం. మరి ఇది దేశం మొత్తం అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా ఎఫ్డిఐలు వస్తాయి అని ఎవరైనా చెప్పినా గానీ లేదా అటువంటి ఆశలు పెట్టుకున్నా గానీ అది ఆచరణాత్మకమైనటువంటిది కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఏ కంపెనీలో, ఇప్పుడు భారతదేశంలో అనేక విదేశీ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇండిగో ఉంది. ఇండిగో కంపెనీ ఎవరిది? ఇండియన్ కంపెనీనా విదేశీ కంపెనీనా? విదేశీ కంపెనీనే. అది ఎక్కువ వాటాలు దానికి విదేశీయాలు ఉన్నాయి. అందుకని వాడొచ్చి ఇక్కడ మేము ఇక్కడ 2వ విమానాశ్రయం కడతామో లేకపోతే ఇంకోటి చేస్తామంటే, అందుకని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ దేశంలో అనేక శాఖలు కలిగి ఉన్నాయి. ఆ శాఖలకు చెందినటువంటి అధికారులనే పంపిస్తారు. వాళ్ళు వీళ్ళు ఇండియాలో ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి బత్స శ్రీనివాస్ గారు అనొచ్చు, లేదు అది విదేశీ కంపెనీల ప్రతినిధులు కనుక విదేశాల నుంచి వచ్చారని చెప్పేసి చరణ్ కౌశిక్ యాదవ్ గారు దాన్ని ఎట్లా చెప్పొచ్చు. పాయింట్ ఏంటంటే, అల్టిమేట్ గా ఎంత వచ్చింది రియలైజేషన్ అనేటువంటిదే. నేను ఇంతకు ముందే ఒక పత్రికలో చదివాను, మల్లు భట్టి విక్రమార్క కార్యాలయం అందజేసినటువంటి సమాచారం మేరకు 5,75,000 కోట్లు ఎంఓయూస్ లో 3,24,000 కోట్లు ఎనర్జీ రంగానికి సంబంధించిన మాత్రమే ఉన్నాయని చెప్పేసి హిందూ పత్రిక రాసింది ఇవాళ మార్నింగ్. అంటే 5,75,000 కోట్లలో 3,25,000 కోట్లు ఎనర్జీకి సంబంధించే ఉంటే మిగిలినటువంటివి ఏంటి? అందుకని ఈ ఎంఓయూస్ అన్నిటినీ కూడా ఏ రంగానికి ఎంత వచ్చింది, ఎంత ఉపాధి కల్పిస్తాయి, ఈ ఉపాధి కల్పించేవా లేకపోతే హైటెక్ పరిశ్రమల, తెలంగాణలో ఉన్నటువంటి సామాన్యులకి ఉపాధి కల్పించేవా లేకపోతే హైటెక్ పరిశ్రమలు అనేటువంటిది కూడా ఇంకా విశ్లేషించాల్సి ఉంది. అందుకనే నేను మొదట చెప్పినట్టుగా
గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, ఈ 2 ఏళ్ల నుంచి జరిగినటువంటి దాని మీద ఒక స్టేటస్ పేపర్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే మీడియాకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, విమర్శకులకు కానీ అదొక సమాధానంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి పారదర్శకతను పాటించాలి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ వచ్చినవన్నీ కూడా లక్షల ఉద్యోగాలు వస్తాయని నాకైతే నమ్మకం. యా, ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటరెడ్డి గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి ప్లీజ్ గో హెడ్. ఇంతకుముందు కౌశిక్ గారు ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ స్వాగతించట్లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వస్తుంది కాబట్టి మా కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వాళ్ళు అక్కడికి వచ్చారు. సో డెఫినెట్ గా ఎక్కడ ఏ సబ్మిట్ జరిగినా కూడా బిజినెస్ గా పరంగా ఏ రాష్ట్రం సబ్మిట్ చేసినా కూడా దాని లక్ష్యం అంతా కూడా ఏంటంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అదే లక్ష్యంతో 2047 లక్ష్యంతో మేము ముందు పోతా ఉన్నాం. మేము ఏమంటున్నాం, ఎస్ చేయండి, మంచిదే,